ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. బలాత్కారుల మార్గములను తప్పించుకొనుటకై ఆయన నోటి మాట ద్వారా దావీదు గారు ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారని చెప్తున్నారు. అంటే బలాత్కారుల మార్గంలో ఆల్రెడీ మన మార్గాల్లో పెట్టబడి ఉన్నాయన్నమాట. అంటే అపవాది ఏంటంటే ఎవరిని మృంగుదినా అని గర్జించు సింహం వల్లే తిరుగుతుంది అని ఉంటుంది బైబిల్లో. దాని అర్థం ఏంటంటే అపవాది ముందుగానే మన ప్రతి మార్గం అనగా మనం తీసుకునే నిర్ణయం, మనం కలిసే వ్యక్తులు, మనం చేసే పనులు, మన ఆలోచనలు, వీటన్నిటిలో కూడా అపవాది మన కోసం ఉరులను పెడుతుంది అనమాట. అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి దావీదు గారు ఏం చేస్తున్నారంట, దేవుని నోటి మాట అంటే ఆయన నోటి నుంచి వెలువడే మాటను బట్టి ఆ బలాత్కారుల మార్గాన్ని నుంచి ఆయన తప్పించుకుంటున్నాడంట. ఒకసారి మనం సామెతలు 16:2 ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. యాక్చువల్గా ఒకని నడతలు అంటే మనం నడిచే విధానం కానీ, మన ఆలోచనలు కానీ, మనం కలిసే వ్యక్తులు కానీ, వారి లోపల ఉన్న మోసాన్ని కానీ మనం కనుగొనలేమంట. మనం ఏంటది అవన్నీ సరి అయినగానే ఉన్నాయని మనం అనుకుంటామంట. కానీ యెహోవా మాత్రం ఏం చేస్తాడంట, ఆత్మలని పరిశోధిస్తాడంట. పరిశోధించడం అంటే చెక్ చేయడం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి జనాన్ని ఎలా చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చెకింగ్ చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఈ పర్సన్కి ఏమైనా హాని చేస్తారని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. దాన్ని పరిశోధించడం అనమాట. లేదంటే ఒక గోల్డ్ ఉంటుంది, గోల్డ్లో ఇంప్యూరిటీస్ ఎంత ఉన్నాయనేసి టెస్ట్ చేస్తారు అది పర్చేస్ చేసే ముందు. సో అది పరిశోధించడం. దేవుడు అలాగా ఆత్మల్ని పరిశోధిస్తాడంట. ఆత్మలు అంటే మనం వెళ్ళే మార్గంలో ఎటువంటి ఆత్మలు ఉన్నాయి, ఎటువంటి దురాత్మలు ఉన్నాయి, అవన్నీ పరిశోధించి దేవుడు మనకి ఒక మంచి మార్గాన్ని సూచిస్తాడంట. ఒకసారి అదే సామెతలు 5:21 నేను చదువుతున్నాను చూడండి. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించు. మన మార్గాల్లో ఏ కీడు పొంచి ఉందో, లేదంటే ఏ ఇబ్బంది అపవాది ఏ ఊరిలో పెట్టాడో యెహోవాకి తెలుసంట. యెహోవా ఎరుగునంట. ఆయన మాటను బట్టి మనం దాని నుంచి తప్పించుకోవాలంట. అందుకే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం విని, ప్రభా ఈ రోజు నాకు నా మార్గంలో ఏ విధమైన దురాత్మలు ఉన్నాయో నువ్వు పరిశోధించి నాకు నీ మాటను పంపించంటే ఆయన మాటను పంపిస్తారు. ఆయన మాటను బట్టి మనం ఏం చేయగలుగుతామంట, ఆ బలాత్కారుల మార్గం నుంచి, ఇంగ్లీష్లో ఉంటుంది వేస్ ఆఫ్ ది డిస్ట్రాయర్, అంటే నాశనం చేయవాడి మార్గాల నుంచి మనల్ని మనం తప్పించుకోవచ్చట. సో ప్రతి దినం ఆయన మాటతో వేచి ఉంచి ఆయన మాటతో మనం నిర్ణయాలు తీసుకుంటే ఆ నాశనకరమైన మార్గాల నుంచి మనల్ని మనం తప్పించుకోగలుగుతాం. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మ నీ మాటను తండ్రి ప్రతిదినం మాకు పంపించి నాశనకరమైన ప్రతి ఊబి నుంచి, గుంట నుంచి తండ్రి మమ్మల్ని రక్షిస్తారనే కృప మాకు ఇచ్చినందుకు, నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, అటువంటి తండ్రి అయ్యా మేము మీ మాటను పొందుకుని తండ్రి ప్రతిదినం సురక్షితంగా నడుచుకునే కృప మాకు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.